7 మాటలు ఎంతో ప్రపంచాన్ని తలెత్తుకుని చేసిన మాటలు. 7వ మాటను నేను మాట్లాడడానికి ధన్యత ఇచ్చిన దేవాది దేవునికి వందనములు. మాస్టర్ గారు మనకి నా మరణాక కూడి వచ్చిన సంఘం అందరికీ నా నిండు మరణాకలు. 7వ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 44వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొచ్చున్నానని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. మహాభక్తుడు మహాకరుడును తండ్రి, పరిశుద్ధమైన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నీ 7వ మాటలో అంతర్గతమును ప్రభువా, నీ ఆత్మతో నన్ను నింపి నీ ఆత్మను గురించిన జ్ఞానమునకు దయచేసి విడుచున్న బిడ్డలకు తండ్రి అర్థమయ్యే భాగ్యమును దయచేయమని నా నోటిని మీ బోరగా వాడుకొని మీరే మహిమను పొందుకోమని యేసు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. నడచిన నడకలు, నడచిన నడకలు, నడచిన నడకలు పరలోకమునకు అడుగులు. నడచిన నడకలు పరలోకమునకు అడుగులు, మాయలోకపు మరుపులు, పరమాదేవుని త్రోవలు, మాయలోకపు మరుపులు, పరమాదేవుని తలుపులు, దేవుడోండు జడలు, భక్తులోండు తవులు, తనకిష్టులైన వారలు, సన్నిధాన వర్తలు, యేసు చూపిన బాటలు, మోక్షమునకు త్రోవలు, నిత్య జీవపు మాటలు, జీవజలముల ఊటలు, నిత్య జీవపు మాటలు, జీవజలముల ఊటలు. దేవునికే మహిమ కలుగునుగాక, ఆయనకే కీర్తి కలుగునుగాక, ఆయన మాత్రమే మహిమలందును గాక. ఆమేన్. అప్పుడు ఆయన గొప్ప శబ్దము చేసి కేక వేసాడు. ఎందుకు అంత గట్టిగా కేక వేయాలి? ఆయన మామూలుగా చెప్పి ఆత్మను అప్పగించుకోవచ్చు కదా, ఎందుకు అంత గట్టిగా కేక వేయవలసి వచ్చినది? మరి మార్కు గారు కూడా రాశారండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 37వ వచనంలో అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. మార్కు గారు ప్రాణము విడిచెనని చెప్పారు. మత్తయి గారు కూడా అదే మాట చెప్పారండి. 27వ అధ్యాయము 50వ వచనంలో యేసు మరలా కేక వేసి ప్రాణము విడిచెను. మరలా అంటే ఒకసారి కేక వేశారు కదండి, సమాప్తమైనని గొప్ప కేక వేశారు, మరలా కేక వేశారు. వీళ్ళు మత్తయి గారు మార్కు గారు వివరణ చెప్పలేదు ఎందుకు అంత గట్టిగా కేక వేశారు. లూకా గారు ఆ కేక ఏమిటో అంతర్థము చెప్తారు. ఆయన ఆత్మను అప్పగించుకోవడానికి ఆయన అంత గొప్పగా కేక వేశారు. అంటే అంత గొప్పగా కేక వేస్తేనే కానీ దేవుడు వినిపించుకోడా? వినడాన్ని వింటాడు. మరి ఆయన భూమికి ఆకాశానికి మధ్యగా వేలాడుచున్నాడు. మరి పరలోకంలో ఉన్న తండ్రికి వినపడదని కాదు, అంత గట్టిగా ఆయన కేక వేశాడు. ఆయన ఎలా పిలిచినా వినే దేవుడు. పాపి మాటలు కూడా ఆయన వింటాడు. మునుపు దూరస్థంగా ఉన్న నీ మాటలు కూడా ఆయన వింటాడు. నువ్వు మౌనంగా నీ బాధ వచ్చినప్పుడు తలంచుకున్న మాటలు కూడా ఆయన వినగలడు. కానీ మరి యేసు వారు ఎందుకు అంత గొప్పగా అంత గట్టిగా కేక వేశారు? ఆ కేకకు లో ఏదో అర్థము ఉన్నదండి. ఆ గొప్ప కేక వేయడానికి ఏదో అర్థం ఉన్నది. నీతిమంతులు ప్రార్థించినప్పుడు ఆలకిస్తాడు, అనీతిమంతులు ప్రార్థన చేసినా సరే ఆలకిస్తే దేవుడు మరి మరి నా మాట ఆలకించడనే ఆయన మరి కుమారుడు అంత గట్టిగా కేక వేసి ఉంటారా? కాదు. దానిలో ఏదో ఒక అర్థం
అర్థం ఉన్నది. అది ఏమిటంటే ఆయన మనం అనుకోవచ్చు, మనం భయం పుట్టినప్పుడు కేక వేస్తాం, ఆనందం వచ్చినప్పుడు కూడా కేక వేస్తాం. ఆయన భయంతో కేక వేశారా, ఆనందంతో కేక వేశారా? ఆయన భయం వేస్తే ఆ గెచ్చమైన తోటలోనే ఆయన ఒప్పుకోరు. అసలు ఈ భూలోకానికే రావడానికి, ప్రేమగా రావడానికి ఆయన ఒప్పుకోరు. ఆయన భయం వేసి ఈ కేక వేయలేదండి. ఆయన ఆనందంతోనే, సంతోషంతోనే కేక వేస్తారు. మనము కూడా ఒక కేకలో వేస్తాం. ఇప్పుడు ఒక భయం వేసినప్పుడు ఒక ఆనందం వచ్చును. మన పిల్లలు పిల్లలు బాగా రాసిన పాసలను గొప్ప శబ్దం చేస్తారు ఆనందంతోనే. ఆ దేవుడు కూడా ఆనందంతోనే ఆ కేక వేసి ఉన్నారండి. ఎందుకు అంత ఆనందం ఆయనకి? ఆనందము ఎందుకు? మరి భూలోకం మనకి ప్రేమ చేత ఆయన రక్షించారు, దానికి కదా మనం వచ్చేది. మరి ఎందుకంత కేక వేశారంటే ఆయన ఆనందంతో? మరి 4వ మాటలో మనకు తెలుస్తుంది, దేవుడు ఆయన చెయ్య విడిచిపెట్టాడు. ఆ బాంధవ్యాలు ఆయన గెచ్చమని తోటలోనే ఆయన మానవుడిగా మారిపోయి ఆ చెయ్యి విడవలసి వచ్చినప్పుడు ఆయన ఎంతో వేదన, దుఃఖము ఆయనలో ఉన్నది. ఆ దుఃఖము ఇంకా నాకు ఉండదు, ఎందుకంటే నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోతాను అంటే ఆనందం. ఒక కుమారుడు ఉన్నాడుకోండి, ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు చాలా ఆనందముగా వస్తాడు. ఎందుకంటే మరి ఆనందము, నా తండ్రి వచ్చాడు. ఆ పుస్తకాలు కూడా ఎలా పెట్టుకుంటాడో తెలియదు, గబగబా పెట్టుకుని తండ్రికి ఎదుర్కొని వెళ్తారు. అంత ఆనందము దేవుడికి కలిగిందండి. అంటే ఈయన అప్పుడు 4వ మాటలు ఆయన శాశ్వతంగా విడిచిపెట్టలేదు, తాత్కాలికంగానే. ఆ ఎడబాటును కూడా ఆయన పెట్టుకోలేదు. ఎందుకంటే ప్రతి రోజు ఆయన్ని మరి ప్రార్థనలతోని ఆయన ముఖాముఖిగా చూసిన దేవుడు మరి ఎడబాటుని ఆ కొంచెంసేపే తట్టుకోలేకపోయారు. మరి ఆ ఎడబాటు నాకు ఇంకా ఉండదు, తండ్రి ఇంటికి నేను ఉండవచ్చునని ఆయన ఆనందంతో గొప్ప కేక వేసి ఉన్నారండి. గొప్ప స్వరంతో, తండ్రి నా ఆత్మను నీకు అప్పగించు. ఎందుకు ఆత్మను అప్పగించాలి? దేవుడు ఎందుకు ఆత్మని అప్పగించాలి? అప్పగించవలసి వస్తే తండ్రికి అప్పగించాలా? మరి ఆయన దేవుడే కదా. మరి ఎందుకని దేవుడు ఆత్మని అప్పగించుకోవలసి వచ్చిందంటే, తండ్రికి అప్పగించారంటే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవాలను వదగా నరుడు జీవాత్మ అయ్యను. ఈ ఆత్మ ఎవరిది? దేవుడిదండి. నరుడు సృష్టిని నోటి మాటలతో చేశాడు, కానీ మరి మనల్ని అయితే ఆయన స్వహస్తాలతో పంటిని తీసి మరి చేసి ఆయన జీవాత్మను ఆయనకి మనలో పెట్టి ఉన్నారండి. ఆయన జీవాత్మ నరుడు, అప్పుడు జీవాత్మ అయ్యను. అందుకని ఆయన మనకి ఏదైనా మాదిరి చెప్పే దేవుడు, మాదిరిగా వచ్చిన దేవుడు ఆయన. అందుకనే ఆ ఆత్మను దేవునికి అప్పగించవలసి వచ్చింది. మరి అందరికీ దేవుడు ఒక్కడేనా తండ్రి అయినవారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడు, అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నవాడు. ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు. ఆనాడు ఆదాము గారిని చేసి ఆదాము గారిలో ఇచ్చిన ఆత్మ మనందరిలోని సంక్రమించింది కనుక నరుడు జీవాత్మ అయినడు. మనము ఒక వస్తువుని తీసుకుంటే ఎప్పుడంటే ఎవరి ఒకరి వస్తువులు ఒకరు మార్చుకోవట్లేదు, కానీ అప్పుడైతే మరి ఒక కళ ఉండాలను తిని ఎవరి దగ్గర తెచ్చుకుని మళ్ళీ ఆ వస్తువు వాళ్ళకి ఇచ్చేవారు. మరి పక్కింటోళ్ళకి ఇవ్వం కదండి, వాళ్ళకి ఇస్తాం. మరి ఆత్మ, దేవుని ఇచ్చిన ఆత్మ దేవునికే అప్పగించాలని ఆయన మాదిరిగా వచ్చి ఉన్నారు. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఎవరు తండ్రి? అసలు తండ్రి అని ఎవరిని పిలుస్తాం? పక్కింటోళ్ళని పిలవం కదండి. మనకు జన్మనిచ్చిన తండ్రిని తండ్రి అంటాం. మరి మనం అన్నదమ్ముల పిల్లలు ఉన్నా చిన్నాన్న పెద్దనాన్న అని అంటాం తప్ప తండ్రి అని అనవండి. మరి అందరిలోనూ ఉన్నాడు, ఆదాములో కూడా ఆత్మను పెట్టి ఉన్నారు కనుక ఇది ఆదాము నుంచి సంక్రమించినది ఈ ఆత్మ మనకి సమస్తమును
దేవుడు కలుగ చేసినవాడు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 90వ అధ్యాయము 1-3 వచనములండి. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అని పిలుస్తూ ఉన్నారు. నరుల్ని మట్టిగా చేశారు, కానీ భూమిలో ఉండిపోమని కాదు, నరులారా తిరిగి రండి అని. తిరిగి రమ్మంటే ఈ దేహానికి శరీరము, ప్రాణము, ఆత్మ ఉన్నదండి. ఈ ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఈ దేహముకి శరీరము పనిచేయదు, ప్రాణము కూడా ఉండదు. ఈ దేహాన్ని ఇచ్చిన దేవుడికి, ఆత్మ పెట్టిన దేవుడికి దేవుని ఆత్మ తీసుకునే హక్కు ఉన్నది. ఆయన మనకి ఆత్మని, ఆదాము గారి ద్వారా సంక్రమించిన ఆత్మను దేవునికే అప్పగించాలండి. అలాగని మరి దేవుడికి కూడా వర్తిస్తుందండి. దేవుడే కాదని మరి పంపించారు కాబట్టి దేవుడే కుమారుని కూడా తల్లి కన్యక గర్భాన్ని పుట్టి ఉన్నారు కనుక, నరుడిగా పుట్టి ఉన్నారు కనుక దేవుడు కూడా అప్పగించవలసి ఉన్నది. అలాగే మనము కూడా దేవునికి అప్పగించవలసిన వారమండి. మరి దేవుడు మనలను ఎందుకు పంపించారండి? ఈ లోకములకి దేవుడు మరి ఒక సంకల్పం చొప్పున మనల్ని పంపించారు. అవి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడేవారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవలను. సత్ప్రవర్తన గలవారి ఎవరు? ఆత్మ ఎలా ఉండాలంటే మన ప్రవర్తన సత్ప్రవర్తన కలిగి సంతృష్టమైన జీవితం గడిపి సక్రమముగా మనల్ని ఉన్నప్పుడే దేవునికి మన ఆత్మలను అప్పగించుకుంటామండి. సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించుకుంటాం. భూమి మీద వచ్చిన వారందరూ దేవుని చిత్త ప్రకారమే బాధపడుచు ఉన్నారండి. అలా బాధపడిన వారు సత్ప్రవర్తన కలిగి, సత్ప్రవర్తన వల్ల బాధలు వస్తాయి. అంటే మనం నీతిగా ఉండాలనుకున్నప్పుడు కొన్ని బాధలు తప్పు వస్తాయి. ఆ సత్ప్రవర్తన కాపాడుకుంటూ మరి ఆ సత్ప్రవర్తన వల్ల బాధలు వచ్చిన వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. ఆయనే మరి కేవీలు గారు. ఆయన సత్ప్రవర్తన వలన, అంటే ఆయన సత్ప్రవర్తన అంటే బాధ చేయలేదు, కానీ ఆయన మొదట అర్పణలో మంచి అర్పణలో ఇచ్చేవారండి. శ్రేష్టమైనవి మగ గొర్రె మచ్చలేనివి, ఆయన శ్రేష్టమైనవి పవిత్రమైనవి బలులు అర్పించేవారు. ఈ పవిత్రమైన బలులుగా అంటే యేసువారు వస్తారని ఆయనకి ముందుగానే తెలిసి మరణిస్తారు, సమాధి చేయబడతారు, తిరిగి లేస్తారు. అదే పవిత్రమైన బలి అని ఆయన గ్రహించారండి. ఎవరు? హేబేలు గారు. దానివల్ల ఆయనకి మరి ఆ సత్ప్రవర్తన వల్ల ఆయనకి శ్రమ వచ్చిందని వచ్చింది. కయ్యను గారు అలా అన్నయ్యే, సొంత అన్నయ్యే చంపివేశారు. ఆయన సత్ప్రవర్తన వల్ల ఆయనకి మరణం వచ్చింది. సత్ప్రవర్తన గలవారు, దేవుని యందు సత్ప్రవర్తన గలవారు. మనం ఈ లోకంలో ప్రయాస ఎంతో ఉంటుంది, కానీ ఆ ప్రయాస వలన ప్రయాసపడడం వల్ల మరణం తప్ప మరి ఆత్మలను మనము అప్పగించుకోలేము. సత్క్రియల వలన ఆయనకి బాధ వచ్చిందంటే చంపివేశారు. శ్రేష్టమైనది అప్పగించుకోవడం వల్ల ప్రతి వారు దేవునికి ఆత్మ అప్పగించవలసిందేనా? ప్రతి వారు దేవునికి ఆత్మను అప్పగించవలసినదేనా? దేవుని పనిలో వచ్చే బాధలు చాలా ఉంటాయి. అంటే దేవుని ఇప్పుడు హేబేలు గారే మరి దేవుని కోసమే కదండి బలులు అర్పించారు. ఈ లోకంలో సంబంధమైన బాధలు చాలా ఉంటాయి, కానీ మరి దేవుని పనుల వల్ల వచ్చిన బాధల వల్లనే మరి ఆయన మరణించారు. మరణించి హేబేలు గారు తన ఆత్మని అప్పగించుకుని ఉంటారండి. హేబేలు గారు కూడా ఆత్మని అన్నాడు అప్పగించుకున్నారు. యేసు గారు రాకముందే దేవుడు అప్పగించుకున్నారు. దేవుడు వస్తానని ఆయన తెలుసుకుని ఆయన శ్రేష్టమైన బలులను కూడా మరి అర్పించారండి. దేవుని పని వల్ల మనం ఎలాంటి ఇబ్బందులకు గురవుతామండి? దేవుని పని వల్ల చాలా, మన సత్ప్రవర్తన వల్ల చాలా ఇబ్బందులకి గురి అవుతామండి. దేవునికి అప్పగించాలి. మనుషులుగా మనము నమ్మకమైన వారికి ఆత్మ అప్పగించుకోవాలి. ఒకరి పని ఏమైనా చెప్పామనుకోండి, మరి మన ప్రసాద్ అక్కడ తాపి పని చేస్తున్నాడు, నమ్మకంగా ఉన్నందుకే అతను ఆ పని పాస్టర్ గారు అప్పగించారు. దేవుడు కూడా
దేవుడికి కూడా మనం మన ఆత్మను కూడా నమ్మకమైన వారికి అప్పగించాలండి. అసలు అప్పగించవలసి వస్తే దేవునికి నమ్మకమైన వారికి అప్పగించాలండి. అసలు దేవుడు అసలు నమ్మకస్తుడేనా? మన దేవుడు అసలు నమ్మకస్తుడేనా? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11లో విశ్వాసమును బట్టి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అందుకే వయసు కలిగిన సారా గారు చెప్తున్నారు అన్నమాట. 20 సంవత్సరం ఎదురు చూసిన తర్వాత సారా గారికి మగబిడ్డని ఇచ్చిన దేవుడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు, గర్భం ధరించి శక్తి పొందిందన్నారు. మనుషులందరూ నమ్మకస్తులు కాదండి. మనుషులందరూ నమ్మకస్తులు కాదు, నమ్మకంగా కనపడతారంటే. మనము నమ్ముతాము, కానీ ఎప్పుడొకప్పుడల్లో మనల్ని మోసం చేస్తారు. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వారు మోసపోతారని మోసపోరు. దేవుని నమ్ముకున్న వారు ఎన్నటికీ మోసపోరండి. నమ్మదగిన దేవుని ఎరిగిన వారు మోసం చేయవారు. మోసపోయిన వారు లోకంలో దేవుని నమ్ముకుని మోసపోయిన వారు ఎవరు లేరండి. మలాకి గారు రాసిన, మనకందరికీ తండ్రి ఒక్కడే, మనకి తండ్రిని సృజించలేదా? దేవుడు మనకి తండ్రి ఉన్నాడు. మనందరికీ తండ్రి ఒక్కడే. ఆయనే మన యెహోవా దేవుడు. ఆయన ఆదాములోనికి వచ్చి ఆత్మ మనందరికీ పంచి వేసాడండి. తండ్రి నువ్వు పంపిన పనిని మనం ఎలా అప్పగించుకోవాలంటే, తండ్రి నువ్వు చెప్పిన పనిని నేను పూర్తి చేశాను అని. ఇప్పుడు మన 6వ మాటలో విజయఖ్యాకి ఎలాగైతే దేవుడు వేసి ఉన్నారో, అలాగే మనము కూడా తండ్రి చెప్పిన పని మన ఉద్దేశంతో దేవుడు మనకు సృష్టించి భూలోకం మనకు పంపించాడు. సత్ప్రవర్తన కలిగి సంతృష్టిగా ఉండి సక్రియలు చేయించు ఈ భూలోకంనే మీరు ఉండమని చెప్తే మన సత్క్రియలని వదిలిపెట్టి మనము ఇష్టానుసారంగా ఉంటున్నామండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 15వ వచనంలో అప్పుడు మోషే యెహోవాతో ఇట్లనెను, సమస్త మానవులకు ఆత్మలకు దేవా యెహోవా, సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండా అన్నట్లు ఈ సమాజం మీదకి ఒకరిని నియమించుము. మోషే గారు ఆనాడే చెప్పారంటుంది. సమస్త మానవాళికి దేవ, ఒక్కరికి కాదు, ఒక దేశానికి కాదు, ఒక కులానికి కాదు, ఒక రంగుకి కాదు, ఒక అందానికి కాదండి, సమస్త మానవాళికి ఈయన దేవుడై ఉన్నాడండి. మరి మనము నమ్మకమైన సృష్టికర్తకు నువ్వేం చేయాలంటే, దేవుడు అప్పగించిన దాన్ని పూర్తి చేసి సత్ప్రవర్తన గలవారే దేవునికి ఈ ఆత్మను అప్పగించాలి. దాన్ని పూర్తి చేసి అప్పగించాలండి. ఆత్మను అప్పగించుకోగలరా? అందరూ ఆత్మనే అప్పగించుకోగలరా అండి? అప్పగించుకోగలగాలనే దేవుని ఆశ. ఈ 7 మాటలు కూడా మన దేవుడు పలుకుతున్న మాటలు 7 మాటలు కూడా దేవునికి మన ఆత్మను అప్పగించాలని, మరి దేవుని పనిని పూర్తి చేసి చెయ్యాలని ఆయన వచ్చి ఉన్నారండి. దేవుడు చెప్పిన ప్రకారమే ఇవన్నీ దేవుడు నెరవేరుస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్త కలిగి తండ్రి చెప్పిన మాటలు వింటూ సత్ప్రవర్తన గలవారే మన క్రీస్తు మరి తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నారండి. మరి అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 88, 59. అధ్యాయము 7వ అధ్యాయం 58, 59. పట్టణపు వెలుపలకి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు పౌలను ఒక యవ్వనుని నీ పాదముల యొద్దను వస్త్రములు పెట్టిరి. ఆయన ఎవరండి? అపొస్తలులు 12 మంది శిష్యులు, 7 శిష్యుల్లో ఒక శిష్యుడు స్టెఫెన్ గారండి. ఆయన ఆత్మను ఎవరికి అప్పగించారు? క్రీస్తుకి అప్పగించారు. ఆయన మరి తండ్రికి, మరి ఈయన క్రీస్తు తండ్రికి అప్పగిస్తే స్టెఫెన్ గారు ఎవరికి అప్పగిస్తున్నారండి? క్రీస్తుకే అప్పగిస్తున్నారు. ఎందుకు అప్పగించారంటారు? మరి తండ్రికి కదా అప్పగించుకోవాలి.
క్రీస్తు కాదు కదా. మరి క్రీస్తు మరి మనం మాదిరి చెప్పడానికే కదా మనకు వచ్చారు. మరి ఆయన అప్పగించిన వాళ్ళకే కదా మరి మనము కూడా అప్పగించాలి. ఆయన చేసిన సత్ప్రవర్తన కలిగి సక్రియలు కలిగి మీరు ఉండండి అని చెప్తున్నారు. అవన్నీ చేసినప్పుడు దేవుని ఆత్మ కూడా మరి ఎవరికి అప్పగించాలి? దేవునికి అప్పగించాలి. కానీ స్టెఫెన్ గారు ఎందుకు మరి ఇలా చెప్తున్నారంటే 55వ వచనంలో, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపుకి ఎదురు చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుట చూచెను. స్టెఫెన్ గారు కుడి పార్శ్వం, మన కుమారుడు దేవుని కుడి పార్శ్వం మీద కూర్చుని ఉండడం చూచి ఉన్నారంటే, అందుకే మరి ఆయన అప్పగించి ఉన్నారండి. యోహాను సువార్త 14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాలేడు. దేవుడు చెప్పిన మాటలు. అందువలన స్టెఫెన్ గారు క్రీస్తుకి అప్పగించి ఉన్నారండి. దేవునికి చెప్పిన ఆత్మ మరి ఆయన మాదిరి చూపి ఎలా అప్పగించాలో మనకి మాదిరిగా చెప్పడానికి వచ్చారని దేవుడి ద్వారానే మన క్రీస్తే మన ఆత్మలని దేవునికి అప్పగించడానికి మన ప్రవర్తనను బట్టి మన క్రియలను బట్టి ఆయన మన ఆత్మల్ని యేసు వారి దగ్గరికి దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తారండి. అందుకని రోమాపత్రిక 2:6-7 ఆయన ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలమిచ్చును, సత్క్రియలు ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షేపను ఎదుగు వారికి నిత్య జీవమును ఇచ్చెను. సత్క్రియలు చేయించు సత్ప్రవర్తన గలవారే ఓపికగా ఉన్న వారిని మన కుమారుడైన క్రీస్తు ఆత్మలను దేవునికి అప్పగిస్తానండి. మనం డైరెక్ట్గా దేవునికి అప్పగించాం, క్రీస్తుకి అప్పగిస్తాం. మన ప్రవర్తన బట్టి మన ఓపికను బట్టి క్రీస్తు మరి చిరుము మీద అన్ని మాటలు ఎంత ఓపికగా మాట్లాడారంటే 6 గంటల సమయము అక్కడ మాట్లాడారంటే అక్కడ మరి దొంగను రక్షించారు, తల్లికి ఆదరణ మాటలు చెప్పారు. ఆ చెయ్యి విడిచినా సరే దేవుడు మరి ఆ ఆత్మనంతా కూడా కట్టుకుని ఆ నీళ్లు లేకపోయినా మరి ఓపికతో ఆయన ఆత్మని అప్పగించుకున్న ఆ ఓపిక కూడా మీకు ఉండాలి. నీటి లేని ఇందులో ఉండిపోకుండా నీ ఆత్మలను సత్ప్రవర్తన కలగాలి, ఓపికతో అప్పగించుకోమని దేవుడు మనకి మాదిరిగా చెప్పుచున్నారండి. మరి ఆవు చెవిని మేస్తే దూడని దొట్టుని మిగిలింది, అది ఎక్కడ మేస్తే అక్కడే మేస్తుంది. మనకి దేవుడు మనకు మాదిరిగా వచ్చారు. మాదిరి వచ్చిన దేవుడు మరి ఆత్మను దేవునికి అప్పగించుకుంటేనే మనం కూడా ఆయనకి అప్పగించుకోగలుగుతామని ఆయన ఇలాగ చేశాను. అలాగే చేసి ప్రాణము విడిచాను. ఇవన్నీ సంపూర్తి చేసి జయవ్యక్తం పాడి ఆత్మని అప్పగించుకున్నాం. మనం ఈ భూలోకమునకి సత్ప్రవర్తన కలిగి ఉండమని దేవుడు మనం పంపించి మీ భూమి మీద ఉన్న సమస్తము మీరు అనుభవించండి, ఇవన్నీ మీ కొరకు సృష్టించానని దేవుడు ఇచ్చి మనల్ని పంపివేశారండి. అట్లాంటి దేవదూతలు పరిశుద్ధులైన స్తుతిస్తున్న నేను కూడా స్తుతించాలనే ఆయన మనల్ని సృజించిన దేవుడండి. ఓపికతో మనము బ్రతకాలండి. ఇప్పుడు మనము ఎప్పుడు తండ్రికి పనిని నెరవేర్చుకున్నామని చెప్పగలమండి? మనము నా పని పూర్తి చేసాలని ఆయన 5 మాటలు పలికేసి 6 మాటల పని అంతా ఆయన చెప్పిన పని అంతా చేసి అప్పగించారండి. మనం కూడా ఈ మన సత్ప్రవర్తన సత్క్రియలు చేయించు ఈ భూలోకంలో మరి 33 సంవత్సరంలో ఆయన జీవించిన ఈ లోక మాలిన్యమును అంటుకోకుండా ఆయన ఓపికతో ఈ పాపలోకంలో తిరిగినా సరే మనము ఇప్పుడు చర్చి నుంచి బయటకు వెళ్ళామంటే మళ్ళీ మురుగులోకి వెళ్తాం. అయినా సరే మనం ఆత్మలను రక్షింపబడిన మనము ఆత్మలను కాపాడుకొని సత్ప్రభుత్వం గలవారే ఆయన దగ్గరికి వెళ్ళాలండి. అలాగే స్టెఫెన్ గారు కూడా అప్పగించుకున్నారండి. స్టెఫెన్ గారు కూడా ఆత్మనే క్రీస్తు వారికి అప్పగించారు. మన క్రియలను బట్టి క్రీస్తు వారు ఆత్మలను దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తారని స్టెఫెన్ గారు కూర్చుని ఉండడం చూసి ఉన్నారు కనుక అపొస్తలులు అందరూ అలాగే 7 కూడా వాళ్ళని రకరకాలుగా హింసలు పడ్డారండి. వాళ్ళ సత్ప్రవర్తన వల్లే
మంచి కార్యముల వల్లనే వాళ్ళు హింసింపబడ్డారు, తల్ల కింద చేర్చబడ్డారు, నరకు వేయబడ్డారు. వీళ్ళు సత్ప్రవర్తన గలవారు, ఓపికతో ఉన్నారండి. ఆ ఓపికతో కలిగి ఆ దేవుని ఆత్మకు అప్పగించింది. యేసువారి గారు, స్టెఫెన్ గారు, భక్తులు చాలా మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా దేవునికి అప్పగించుకున్నారండి. అసలు దేవుని ఆత్మకు వెంటనే అర్పించేసుకోవచ్చు కదండి. గెచ్చమైన తోటలోనే ఈ పురాతనమైన పాత్రలోది తీసివేయండి అడిగినప్పుడు అప్పుడే బాధలు వస్తాయని తెలుసు కదా, దేవునికి తెలుసు. ఎడబాటు వస్తుందని తెలుసు, తండ్రి దేవుడు విడిచిపెడతానని తెలుసు, అన్నీ తెలుసు, గట్టిగా ఉంటుందని అన్నీ తెలుసు ఆయనకి. కానీ ఆ వెంటనే ఎందుకు అప్పగించేసుకోలేదు? అప్పగించేసుకుంటే సరిపోదు కదా, ఈ బాధలు ఉండకపోయి శిలువలో ఇవన్నీ ఉండకపోదు కదా అని అనుకుంటాం. కానీ లేఖనములు నెరవేర్చడానికి వచ్చిన ఎందుకు వచ్చాడండి నేను అసలు? లేఖనములను నెరవేర్చడానికి. ఎప్పుడో నేను పుట్టక ముందు రాసిన లేఖనములన్నీ ఈ 6 మాటల్లో నుండి నెరవేర్చి ఉన్నాను. ఈ 6 మాటలు పలకాలి. ఇప్పటికీ ఇది మాదిరి చూపించి ఆయన ఆత్మని అప్పగించుకోవాలి. ఈ 6 మాటల్లో ఉన్న క్రియలన్నీ చేసి అప్పగించుకోవాలి. మనము కూడా ఈ 6 మాటల్లో ఉన్న అంతర్మేమో మన పాస్టర్ ఇప్పటి వరకు వివరించారు. టైం లేదు, నేను చెప్పుదాని అనుకున్నాను, లేదు కాబట్టి వివరించారు. ఆ మాటల్లో ఉన్న అన్నీ మనం కలిగి మన ఆత్మను కూడా అలా అప్పగించుకోవాలనే 7వ మాటలో ఈ 6 మాటలు పలికిదాకా ఉండి 7వ మాటలో తండ్రి ఆత్మను నీకు అప్పగించుకుంటున్నానని చెప్పగలిగారండి. ఇక ఈయన ఎన్నో బాధలు పడ్డారు. ఈ మన పాపంలో ఆయనకి ఎలా ఉన్నట్టు మురుగు కొట్ల పంపు కొట్టేస్తున్నాయండి ఆయనకి. ఇంకా భరించలేకపోతారు. ఎన్నో బాధలు 6 మాటల్లో చాలా 3 గంటల సేపు ఆయన చాలాసేపు మాట్లాడిన తన 3 మాటలు చాలా స్పీడ్గా మాట్లాడేశారు. ఎందుకని అంత స్పీడ్గా మాట్లాడేశారంటే ఈ పాపం ఇంకా ఆయన భరించలేకపోతున్నారు. ఇప్పుడు మనం చెత్త కుప్పలో కూర్చొని అనుకోండి, ఎంతసేపు అని ఉండగలుగుతాం? కొంచెంసేపు ఉంటాం, తర్వాత అక్కడి నుంచి ఎవరన్నా తీస్తే బాగుండు మనం వచ్చేద్దాం అనుకుంటాం. అలాగే మన పాపంలో ఆయన ఒంటి మీద చాలా దుర్వాసన వచ్చేస్తుందండి. ఆయన భరించలేకపోతున్నాడు, ఆయన కొబ్బరి భరించలేక. అందుకే ఆ మాటలో చెప్పేసి నా తండ్రి ఇంటికి నేను వెళ్ళిపోవాలని ఆనందంతో ఆయన ఉన్నాడండి. అందుకే గొప్ప శబ్దం చేశారండి. ఆనందం వచ్చినప్పుడు మనం అందరం చాలా గట్టిగా శాఖ వేస్తామండి. ఆనాడు జకర్యా గారు దేవుణ్ణి ఎరిగి వచ్చారండి. ఎరుగు రాలేదు, చూద్దామని వచ్చాడండి. ఆయన చూద్దామని వచ్చాడు. చూద్దామని వచ్చిన ఆయనకే ఆయన ఏం చేశారంటే వేడి చెట్టు ఎక్కిన ఆయన్ని, వేడి చెట్టు అంటే మెత్తైన కానీ అది అందమైన, అంటే అన్ని పాపాలు ఉన్న ఆయన్ని వేడి చెట్టు దింపి మన పాపములను కడిగి ఆయన ఇంట్లో నివాసం చేశారు. అన్ని పాపాలున్న మనల్ని కడిగి వేసే దేవుడు ఆనాడు జక్కయ్య గారిని అలాగే రక్షించుకున్నారండి. ఈ వాసన ఆయన భరించలేకే ఈ ఆఖరి గదిలో ఇలాగా పడికి ఉన్నారండి. ఎంత గొప్ప శబ్దము ఆయన వేసారండి. ఈ విముక్తి నుంచి నాకు ఆనందము వస్తుంది. ఈ ఆనందంలో దేవునికి రూపము లేదండి, దేవునికి రూపము లేదు. మనందరము ఒక మోడల్ అంతే. మోడల్ అంటే ఇప్పుడు కార్లు ఇంజన్లు ఉంటాయి, ఇంజన్తో ఉంటాయి, కానీ ఆ యొక్క అలంకరణ బట్టి ఆ మోడల్ తయారవుతాయి. అలాగే దేవుని ఆత్మ మనలో సంక్రమించింది కనుక దేవుని ఆత్మను దేవునికి అప్పగించుకోవాలని మాదిరిగా ఈయన మనకి వచ్చి ఉన్నారండి. ఈ 7 మాటలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి. అంటే మన బంధువులు కూడా లాస్ట్ మాటలు పలికినప్పుడు లాస్ట్ మాటలు మాట్లాడుతూ ఆ మాటలు గుర్తుండిపోతాయి. ఇవి మనకి ఎందుకు గుర్తుండిపోయిన చివరి మాటలో మరణ వాంగ్మూలము. అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు, మా ఆయన చనిపోయినప్పుడు చూడండి 7:30కి అలాగే ఫోన్ చేసి పిల్లలతో మాట్లాడు. ఇప్పటికీ కూడా మాకు అది గుర్తుంటుంది. ఎందుకు బయటకు వెళ్ళినప్పుడు నేను వచ్చేస్తున్నానని ఎప్పుడూ ఫోన్ చేసేవారు కాదు. ఎందుకు అలా ఫోన్ చేశారని నేను అనుకుంటూనే ఉంటానండి ఎప్పుడు. అలాగే ఈ 7 మాటలు మరణ వాంగ్మూలమైన మాటలు మనం ఎప్పుడు గుర్తు చేసుకున్నా మనకి ఇది ఒక మాదిరిగా ఉంటాయండి. మరి ఒకవేళ మనల్ని కొందరు అడగచ్చు. రాత్రి మా పిల్లలు అడిగిందండి మాట, అమ్మ రక్షణ దేవుడికి ఆహార గారు ఇచ్చారు కదా, రక్షణ ఇవ్వడానికే కదా దేవుడు వచ్చారు అంటున్నారు. మరి ఆహార గారు ముందే రక్షణ ఉంది కదా అనేసి అన్నారు. రక్షణ ఉంది, రక్షణ ఎలా ఇచ్చారు? మామూలుగా ఈయన మరి పాస్టర్ గారు తిప్పుకోరు కదండి. నా వెనక వచ్చేవాడు అగ్నితోనూ
బాప్తిస్మం ఇస్తారు. ఈ ప్రశ్న ఎవరైనా అడగొచ్చండి. అప్పుడే నాకు అనిపించింది, ఒకవేళ మనల్ని ఎవరైనా అడగచ్చు, మరి నువ్వు ఇంకా బతికే ఉన్నావు కదా, చనిపోయిన వాడిని దేవుడు అన్నట్టు, చనిపోయిన వాడిని ఇప్పుడు చనిపోయిన వాడు గోతులు పడిపోతే మనం బతుకున్న వాడిని తీయగలండి, తీయలేడు కదా అని అడగచ్చు ఎవరైనా. మనల్ని అడగచ్చు, చనిపోయారు కదా దేవుడు, ఆయన వెళ్ళిపోయాడు కదా, నిన్ను ఎలా రక్షిస్తాడు, నిన్ను ఎలా చూస్తాడు అని అడగచ్చండి. మనము చెప్పాలప్పుడు. మరి మొన్న నాకు చాలా ఒంట్లో బాగాలేదండి, గొంతుకు అంతా రొంప చేసింది. ఆ మందులు ఎప్పుడు కనిపెట్టారని ఒక ముందు ఎప్పుడో కనిపెట్టారు, మందులు వేసుకున్నాను, తగ్గింది. మరి ఆ మందులు ఎప్పుడో మరి నేను పుట్టే కొనిపెట్టిన మందులే కదా నేను వేసుకోవాలి కాదు కదండి. నేను పుట్టక ముందు వేసుకున్న మందులు కూడా కనిపెట్టుకున్నా. అలాగే రక్షణ కూడా మనకి దేవుని రక్తము ఎప్పుడో చిందించిన ఆ రక్తం నిత్య జీవము ఇచ్చే రక్తం అండి. నేను కూడా ఆయనకి మాదిరిగా ఉండాలండి. మరి మనము ఈ ఆత్మను దేవునికి అప్పగించుకుని అక్షయ దేహము దాచుకుని దేవునికి అప్పగించుకుంటేనే మరి ఈ ఆత్మకు ధన్యత ఆయన ఇవ్వడం. మరి మనము ఎప్పుడు ఈ ఆత్మను ఎప్పుడు అప్పగించుకోవాలంటే చనిపోయిన తర్వాత అప్పగించుకోవాలని కాదండి. మనం రక్షణ పొందినప్పుడే, మనం బాప్తిస్మం పొందినప్పుడే ఆత్మని దేవునికి అప్పగించుకోవాలి. అప్పటి నుంచే మనం అప్పగించుకోవాలి. ఎప్పుడో చివరి దినంలో అప్పగించుకోవాలి, మంచాన పడిపోయినప్పుడు అప్పగించుకోవాలి కాదు. చనిపోయిన ముందే మన ఆత్మని దేవునికి మనం బాప్తిస్మం తీసుకున్నప్పుడే మన ఆత్మనే దేవునికి. పరిశుద్ధ వారంలో మరి చాలా మాటలు చెప్పారు, మన హృదయంలో కడుగుతామని. మరి ఎన్నో 20 దినముల మమ్మల్ని ఆత్మకి బలమైన ఆహారము పెట్టాలని పాస్టర్ గారు మాకు ఎంతో బలాన్ని ఇచ్చారు. ఈ శరీర ఆహారము మరి ఈ లోకంలో మనం సంపాదించుకుంటేనే ఆత్మీయ ఆహారం అందరికీ దొరుకుతుంది. దేవాది దేవుడు ఈ బైబిల్ మిషన్ సంఘంలో ఈ చిన్న సంఘానికి ఎన్నో బలమైన ఆహారాలు పెట్టాడు. ఈ ఆత్మని బాప్తిస్మం తీసుకున్నప్పుడు బలము పొందుకోవాలి. ఆ బలాన్ని ఇంకా పొందుకోవాలంటే మనం ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఆహారం తింటున్నారు, ఇంకా బలమైన ఆహారాన్ని తింటున్నారు. అలాగే ఆత్మల బలమైన ఆహారంతో వాక్యమనే బలముతోటి మనము పోషించుకుంటూ ఈ శరీరాన్ని పోషించుకుంటే ఈ మంటికే వెళ్ళిపోతుంది. కండలను ప్రేమించిన వన్నా ఈ మంచి కండలు ఎంత పెంచిన మంటికే నన్నా, క్రైస్తవున్నా కదలి రావయ్యా. కానీ ఆత్మ బలం పొందితే ఇచ్చి రాజ్యంలోనికి మనము ఉండగలుగుతామని. ఈ శిలువ చాలా కఠినమైన శిలువ అండి. ఆ రోమీలు చాలా కఠినమైన శిలువ. ఇది ఎప్పుడో పూర్వం నుంచి ఆచారాలు ఉన్నాయంటుంది వాళ్ళకి. అయితే అప్పుడు కఠినంగా అంటే ఏంటంటే కఠినం కాదండి, నరికేసిన వాళ్ళు మనసులో ఉన్న సాధన కలిసి చేసేవారు. ఆ కాలం నుంచి రోమీలు ఈ కఠినమైన ఈ శిక్షను దేవునికి అప్పగించడం. మరి ఆనాడు గజ్జి దొంగలకి వేసే ఈ సిలువను మరి 150 కేజీల బరువు గల సిలువను 5,450 గాయాలను ఈయన మన కొరకు భరించాడండి. 15 అడుగుల ఎత్తేటది అంత బరువైన సిలువను. ఆ బరువు కంటే మన పాపాలు ఇంకా బరువైనవి. మరి పాస్టర్ గారు ఎప్పుడు చెప్తారు, పర్వతము కంటే బరువైనది పాపము. మన ఒక్క పాపమే మనం భరించుకోవడం. ఇన్ని శోధనలు వస్తున్నాయి మన పాపం వల్ల. శోధన ఈ శోధనలో భరించలేకపోతున్నాం. మరి ఈ పాపాలన్నీ ఆయన వేస్తున్నారు కనుక మరి ఎంత బాధపడి ఉంటారండి. ఆత్మను అలాగా అప్పగించుకోవాలి. చిన్న వాక్యంలో దేవుని దీవించిన గాక.